ఏపీలో ఎస్ఐఆర్ కార్యక్రమం కూటమి నేతల కనుసన్నల్లో సాగుతోంది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ కనబర్చిన అత్యుత్సాహం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్ఐఆర్లో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ ప్రభుత్వ అధికారిలా కాకుండా అధికార టీడీపీ కార్యకర్తల అవతారమెత్తారు. మంత్రి నారాయణతో టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ నందన్ టీడీపీకి విధేయుడిలా మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహణకు టీడీపీ యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని మంత్రి నారాయణతో టెలికాన్ఫరెన్స్ లో అన్నారు నందన్. మరోవైపు టీడీపీ బిఎల్ఏలతోనూ మున్సిపల్ కమిషనర్ అలాగే మాట్లాడారు. టీడీపీ యాప్ ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణ జరుగుతుందని వారికి సూచించారు. ఈ మేరకు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడిన మాటల ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మున్సిపల్ కమిషనర్ తీరుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అయితే మంత్రి నారాయణ మనిషి కావడంతో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ పై చర్యలు శూన్యంగా మారాయని అంటున్నారు. తర్వాత సార్ మనం ఏదైతే మై టీడీపీ యాప్ ఇచ్చారో సార్ ఆ యాప్ లో మీరు లాస్ట్ టైం బూత్ వైజ్ ఓటర్స్ అంతా ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. మా పొలిటికల్ వాళ్ళు ఎవరు పోయినా అలా బూత్ బియ్యాలను ప్రెసిడెంట్ వైస్ వాళ్ళు చెప్పేస్తారు. చెప్పగలుగుతారు వాళ్ళు చెప్పగలుగుతారు త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును అవును సార్. అది అందరూ చెప్తున్నానండి. గుడ్ ఈవినింగ్ ఆల్ బిఎల్ఏస్ అండి. బిఎల్ఏస్ అందరు కూడా ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి యాక్టివిటీలో డిజిటైజేషన్ అంటే ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి ఫామ్స్ ని ఎలక్టర్ ఫిల్ చేసి తిరిగి బిఎల్ఓకి ఇచ్చినట్లయితే బిఎల్ఓ దాన్ని డిజిటైజ్ చేస్తారు, అంటే దాన్ని ఆన్లైన్ చేస్తారు. అది మీ అందరికీ బిఎల్ఏలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బిఎల్ఏస్ కొన్ని చోట్ల ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వాటిని ఎలక్టర్ ఫిల్ చేసిన తర్వాత తిరిగి బిఎల్ఓకి ఇవ్వడంలో కొన్ని చోట్ల ఆలస్యం అవుతుంది. అవి ఆలస్యం కావడం వల్ల ఆన్లైన్ చేసేటువంటి పర్సెంటేజ్ తగ్గుతుంది. సో కాబట్టి బిఎల్ఏస్ అందరూ ఈ ఫామ్స్ ని ఫిల్ చేసిన ఫామ్స్ ని తిరిగి బిఎల్ఏస్ కి తెచ్చి ఇచ్చినట్లయితే అది ఆన్లైన్ చేస్తారు. దాని విషయంలో అందరూ కూడా కొంచెం యాక్టివ్గా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.